హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి అండ్ ఇండియా గవర్నమెంట్ వాళ్ళు ఫ్యూచర్లో పాలిమర్ బ్యాంక్ నోట్స్ అనేవి తీసుకొని రాబోతున్నారనమాట. అండ్ ఎటువంటి నోట్లని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంటే మన భారతదేశంలో ఆర్బీఐ అనేది గవర్నమెంట్ తరపు నుంచి మనకు కావాల్సినటువంటి నోట్లని ముద్రిస్తూ ఉంటుంది. మనకు కావాల్సినటువంటి నోట్లు ఏ విధంగా చలామణి అవ్వాలి, ఎంత నోట్స్ ఉండాలి, మన భారతదేశంలో ఎంత వడ్డీ రేట్స్ ఉండాలి, ఇవన్నీ కూడా డిజైన్ చేసేది రిజర్వ్ బ్యాంక్ అనమాట. ఇక్కడైతే మన భారతదేశంలో 10 రూపాయలు 20 రూపాయలకు చెందినటువంటి పాలిమర్ బ్యాంక్ నోట్స్ని గవర్నమెంట్ రిలీజ్ చేయబోతుంది అనమాట. బట్ దాన్ని టెస్ట్గా ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ట్రయల్ టెస్ట్ నిర్వహించిన తర్వాత వాటిని ప్రజల్లోకి పంపిస్తారు. ఇక్కడ ఏ విధంగా జరగబోతుందో కూడా చూద్దాం. సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఇండియా యొక్క సహాయంతో ఒక ఫీల్డ్ ట్రయల్స్ అనేవి నిర్వహిస్తుంది అనమాట. అది కూడా ఏంటంటే 1 బిలియన్ పీసెస్ అనేవి 1 బిలియన్ పీసెస్ అనేవి 10 రూపాయల నోట్లు 20 రూపాయల నోట్లు అనేవి పాలిమర్ నోట్స్ బ్యాంక్ నోట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇదేంటంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ యొక్క సహాయంతో దీన్ని చేయబోతున్నారు అనమాట. ఇదేం లేదు, ఆర్బీఐ వాళ్ళ యొక్క విభాగమే దాని యొక్క సహాయంతో వాళ్ళు ముద్రించడము, పాలిమర్ నోట్స్ని గవర్నమెంట్ ద్వారా ప్రజల్లోకి తీసుకొని రావడం, ట్రయల్ లాగా ఒక అప్లై చేస్తున్నారు అనమాట. అంటే కొత్తగా నోట్స్ అనేవి రిలీజ్ చేయబోతున్నారు. అవి ఎలా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు, ఎంతకాలం అవి బాగుంటాయి అనేది చెక్ చేసిన తర్వాత గవర్నమెంట్ ప్రజలకు ఇస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నోట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాన్ ఫైబ్రస్ మెటీరియల్ అండ్ నాన్ పోరస్ మెటీరియల్ అనమాట. అవి పాలిమర్ సబ్స్ట్రేట్ తోటి డిజైన్ చేయబడుతుంది. జనరల్గా అయితే మనకి ఇప్పటికి వరకు ఉన్నటువంటి 10 రూపాయలు 20 రూపాయల నోట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం పర్టికులర్గా మనం చూసేటివి ఏంటంటే పేపర్ నోట్స్ అంటాం. సో ఈ పేపర్ నోట్స్ ఏవైతే ఉన్నాయో కాటన్ ఫైబర్స్ తోటి తయారు చేస్తుంటారు. అంటే నథింగ్ బట్ పత్తి పోగులు ఏవైతే ఉంటాయో వాటిని చేయడం ద్వారా కాంబర్ అండ్ లింటర్స్ ఉంటాయి. నథింగ్ బట్ అవి కూడా కాటన్లో వీచిన తర్వాత నథింగ్ బట్ కాటన్ని పీసెస్ చేసిన తర్వాత వాటి నుంచే పేపర్ ఉత్పత్తి చేసి ఆ పేపర్ తోటే మనకి నోట్స్ అని ముద్రిస్తూ ఉంటారు, కరెన్సీ నోట్స్. బట్ ఇక్కడ జనరల్గా తీసుకున్నటువంటి కాటన్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో పేపర్తో డిజైన్ చేసిన వాటి బదులుగా ఇక మీదట నాన్ ఫైబ్రస్ నాన్ పోరస్ పాలిమర్ సబ్స్ట్రేట్ నథింగ్ బట్ ఇవి ప్లాస్టిక్ లాగా ఉండేటువంటివి అనమాట. ఇవి ఏ విధంగా ఉంటుందంటే గాలికి కానీ మాయిస్ట్ నథింగ్ బట్ తేమకి కానీ లేదా లిక్విడ్స్ నథింగ్ బట్ వాటర్ అవ్వచ్చు, జ్యూస్ అవ్వచ్చు, ఇటువంటివి ఏవైనా సరే లిక్విడ్ పడినా సరే పాడవు అనమాట. ఆ విధంగా గాలికైనా ఎక్కువసార్లు చేతులు మారిన నోట్స్ అనేవి తేమ ఎక్కువగా తగిలిన చల్లటి ప్రదేశంలో ఉన్న లిక్విడ్కైనా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేటువంటి పాలిమర్ మెటీరియల్ తోటి ఇక మీదట నోట్స్ అనేవి రాబోతున్నాయి. ప్రజెంట్ ఏవి ఫస్ట్ బయటికి ఇవ్వబోతున్నారంటే 10 రూపాయల నోటు 20 రూపాయల నోట్ అనమాట. అండ్ వీటి లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో, అంటే కొత్తగా రాబోయేటువంటి నోట్స్ ఆల్రెడీ ఉన్నటువంటి నోట్స్ కన్నా కూడా 2 నుంచి 6 రెట్లు ఎక్కువ కాలం అనేది ఇటువంటి నోట్స్ మన్నికగా ఉంటాయి అని భావిస్తూ ఉన్నారు. అండ్ దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ నోట్స్ ఎందుకు ఇస్తున్నారంటే ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం. అండ్ ఇక్కడ కాటన్ తోటి పేపర్స్ తయారు చేసి ఆ పేపర్స్ మీద ప్రింటింగ్ ఇస్తూ ఉన్నారు నోట్స్ అనేవి. అలా చేయడం వల్ల ఏంటంటే చాలా ఎఫెక్ట్గా ఉంటుంది, గ్లోబల్ వార్మింగ్ కూడా జరుగుతుంటుంది అనమాట. దాన్ని గ్లోబల్ వార్మింగ్ అనేది నియర్లీ 32% వరకు కూడా తగ్గించవచ్చు. అండ్ దాంతోపాటు ఎనర్జీ డిమాండ్ అనేది జరుగుతూ ఉంటుంది. వీటిని తయారు చేయడం కావచ్చు, వాటిని ముద్రలోకి తీసుకొని రావడం కావచ్చు, వాటన్నిటి కోసం నియర్లీ 30% అనేది జరుగుతూ ఉంటుంది. పేపర్తో పోలిస్తే వాటి అవసరమైనటువంటి డబ్బు కావచ్చు, ముద్రణకు అవసరమైనటువంటి డబ్బు అయినా శ్రమ అయినా చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఎన్విరాన్మెంట్కి అది ఎక్కువగా ఉపయోగపడుతుంటుంది. ఎందుకంటే నార్మల్ నోట్స్ 1 ఇయర్లో పాడైపోతే ఈ పాలిమర్తో తయారు చేసినటువంటి నోట్స్ ఏవైతే ఉన్నాయో అవి నియర్లీ 5-6 సంవత్సరాల పాటు పాడైపోకుండా ఉంటాయి. సో వెంటనే ముద్రించాల్సినటువంటి అవసరం తగ్గుతుంది. కాబట్టి అది ఎన్విరాన్మెంట్కి మన చుట్టూనటువంటి జీవులకి నథింగ్ బట్ ఎన్విరాన్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇక మీదట మన గవర్నమెంట్ నుంచి 10 రూపాయలు 20 రూపాయల నోట్స్ అనేవి ట్రయల్ పీరియడ్ ద్వారా బయటికి రాబోతున్నాయి. ట్రయల్ పీరియడ్ తర్వాత కంప్లీట్గా మన భారతదేశ మార్కెట్లో పాలిమర్ నోట్స్ అనేవి కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఆర్బీఐ వాళ్ళు. అండ్ ఇక్కడ కరెన్సీ నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కొంచెం స్టాటిస్టిక్స్ అనమాట.
ఇప్పుడు టోటల్ కరెన్సీ సర్క్యులేషన్ ఎంతవరకు ఉంది అంటే రీసెంట్ మార్చ్ 2026 స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే మార్కెట్లో చలామణిలో ఉన్నటువంటి నగదు డబ్బు రూపంలో 41.23 లక్షల కోట్ల రూపాయలు అనేవి జరుగుతుందన్నమాట. ప్రజలలో చేతిలో తిరుగుతున్నటువంటి డబ్బు. సో ఇందులో 500 రూపాయల నోట్లు ఏవైతే ఉన్నాయో అవి నియర్లీ 86% వరకు కూడా ఉన్నాయి. మిగిలినవి 50 రూపాయలు, 200, 100, 10, 20 ఇవన్నీ కూడా మిగిలిన అమౌంట్‌లో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఆర్‌బీఐ వాళ్ళు ప్రెజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ నథింగ్ బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆర్థిక సంవత్సరం 26 ఏదైతే జరుగుతుందో దానిలో ప్రింటింగ్ కోసం 4,875 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారన్నమాట. సో ఇక్కడ కనుక పాలిమర్ నోట్స్ కనుక మన దేశంలో కనుక ఇంట్రడ్యూస్ చేయడం జరిగితే ప్రతి సంవత్సరం ఇంతింత ఎక్కువ అమౌంట్ అనేది ప్రింటింగ్ కోసం వెచ్చించాల్సినటువంటి అవసరం ఉండదు. అండ్ దాంతోపాటు ఇదేమి మన దేశంలో అయితే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు. కానీ ప్రపంచంలో చాలా దేశాల్లో ఇవి ఆల్రెడీ ఉందన్నమాట. నియర్లీ 60 కంట్రీస్‌లో ఇది ఆల్రెడీ ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, యూకే, వియత్నాం, థాయిలాండ్ ఇట్లాంటి అన్ని చోట్ల కూడా ఆల్రెడీ వాళ్ళు పేపర్ నోట్స్ కాకుండా పాలిమర్‌తో తయారు చేసినటువంటి కరెన్సీ నోట్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. సో మన దేశంలో కూడా పాలిమర్‌తో తయారు చేసినటువంటి కరెన్సీ నోట్స్‌ని మనం ఫ్యూచర్‌లో చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.